ఈరోజు మన బుజ్జి గణపయ్యనైతే నిమజ్జనం చేస్తున్నాము. తమ్ముడైతే ఫస్ట్ పూజ చేశాడు. అంటే తీసుకెళ్లే ముందు పూజ చేసి తీసుకెళ్ళని అమ్మ అయితే చెప్పారు. ఇంకా తమ్ముడైతే వెంటనే పూజ అనేది స్టార్ట్ చేశాడు గణపయ్యకి. చూసారు కదా ఎంత బాగా చేశాడో తమ్ముడు అయితే. మాకైతే చాలా సాడ్గా అనిపించింది. అంటే 3 days అయితే మన ఇంట్లో ఉన్నారు కదా గణపతి. ఇప్పుడు మనం నిమజ్జనం చేయాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే అందరూ హారతి అయితే తీసేసుకున్నారు. మా పక్కింటి అమ్మాయి కూడా వచ్చింది. ఇంకా నేను వెంటనే అన్నీ క్లీనింగ్ చేస్తున్నాను. అంటే అవన్నీ తీసేయాలి కదా, అవన్నీ ఇంకా రిమూవ్ చేసి బ్యాగ్లో వేస్తున్నాము. ఇంకా మిగతా అవన్నీ నిమజ్జనం అప్పుడు వేయాలి కాబట్టి ఒక బ్యాగ్లోకి తీసేసాను. తమ్ముడైతే ఇంకా గణపయ్యనైతే తీసేస్తాడు ఫైనల్లీ. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మమ్మీ అయితే ఇంకా ఫైనల్గా పైన కట్టినవి తోరణం ఇవన్నీ అయితే తీసి ఒక బ్యాగ్లో అయితే వేసేసారు. ఇంకా మనమైతే ఇంటికా నుంచి స్టార్ట్ అయిపోయాము. నేను అండ్ తమ్ముడు ఆయన పక్కింటి అమ్మాయి. గణపతి పప్ప మోరియా. నాకైతే చాలా సాడ్గా అనిపించింది. అసలు వదలాలనిపించలేదు గణపయ్యని. కాకపోతే మనం నిమజ్జనం చేయాలి కాబట్టి ఇంకా ఫైనల్గా బుజ్జి గణపయ్యని అయితే నిమజ్జనం చేసేసాము వాటర్లో. జై గణేష, జై జై గణేష. మేమైతే చాలా సాడ్ అండ్ హ్యాపీ రెండు ఉన్నాయి. ఫైనల్గా నిమజ్జనం అయితే చేసేసాం. అండ్ మట్టి బొమ్మ గణపయ్యని అయితే తమ్ముడైతే నిమజ్జనం చేశాడు. చూసారు కదా మన ఇంటి దగ్గరలోనే ఉంది అది బ్రిడ్జ్ అయితే. మనం అక్కడైతే నిమజ్జనం చేసాం. నెక్స్ట్ అయితే ఇంకేమైనా తినాలనిపించింది, ఇంకా తినలేదు నిమజ్జనం చేస్తున్నామని చెప్పి. మేమైతే ఇక్కడ ఏమైనా తిందామని బ్యాంబూ చాట్కి అయితే వచ్చేసాం. నాకైతే ఇక్కడ ఎక్కువ ఇష్టం. ఎక్కువ చాట్స్ అయినా పానీపూరీస్ ఇక్కడే తింటాం. దహీ పూరి దహీ సమోసా చాట్ అయితే ఆర్డర్ ఇచ్చాము. నెక్స్ట్ బేల్పూరి కూడా తినేసాం. తర్వాత నాకైతే వడాపావ్ తినాలనిపించింది. ఇంకా వడాపావ్ ఇక్కడ టేస్ట్ చేద్దామని అయితే నేను తీసుకున్నాను. ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం తిన్నాను. టేస్ట్ మాత్రం బాగానే ఉంది, పర్లేదు. నెక్స్ట్ అయితే మసాలా పూరి ఆల్సో ఐఎమ్ టేస్టింగ్ ఫస్ట్ టైం. మనం తిని చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. ఇది కూడా సూపర్గా ఉంది. మసాలా పూరి ఎలా ఉంటుందో అనుకున్నా, కాకపోతే బాగానే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ అంతా బాగా చేస్తారు కుకింగ్ అనేది, క్లీన్ అండ్ నీట్గా హైజీనిక్గా. మేము ఇంకా చాలా ఆర్డర్స్ అయితే ఇచ్చేసి తినేసాం. మనకైతే ఇక్కడ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇది తాడేపల్లిలోనే ఉంది, విజయవాడకి దగ్గరలో అవుట్స్కట్లో. ఎప్పుడైనా రావాలనుకుంటే మీరు రావచ్చు, ఒకళ్ళు విజయవాడకి తాడేపల్లికైనా వస్తే.